ఆకాశమంతా ఒక్కసారిగా కారు మేఘాలు కమ్ముకున్నాయి. గాలి గర్జిస్తోంది. ఏదో ఘోర అనర్థం జరగబోతుంది అనే సంకేతం. రథంపై నిలబడి భీష్ముడు ధనస్సు సిద్ధం చేసుకుంటున్నాడు. ఎదురుగా పరశురాముడు కూడా యుద్ధానికి దిగి నిలబడ్డాడు. ఒక్కసారిగా పరశురాముడు ధనస్సు ఎక్కుపెట్టి మెరుపుల్లా బాణాలు సంధించాడు. ఆకాశం నుంచి వర్షపు చినుకుల్లా భీష్మునిపై దూసుకొస్తున్నాయి. అని భీష్ముడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక శక్తివంతమైన అస్త్రాన్ని గాలిలోకి పంపాడు. అది పెద్దగా పేలి గురువు బాణాలన్నిటి ధ్వంసం చేసింది. వెంటనే యుద్ధం భీకరమైపోయింది. కత్తి, గొడ్డలి, గద వారు వాడని ఆయుధం లేదు. పరశురాముడు వృద్ధుడు అయినా శక్తి మాత్రం అఖండం. భీష్ముడు గురువుకి ఏమాత్రం తీసిపోకుండా సమానంగా యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో భీష్ముడు సంధించిన ఓ బాణం ఒక్కసారిగా 7 బాణాలుగా మారి పరశురాముడు శరీరం లోపలికి దూసుకుపోయింది. ఇది చూసి భీష్ముడు బాధపడ్డాడు. కానీ పరశురాముడు కోపం మాత్రం అగ్నిలా ఎగిసిపోయింది. ధనస్సు వీటిని గట్టిగా లాగి మంత్రం స్మరించగానే ఒక భయంకరమైన అస్త్రం ప్రత్యక్షమైంది. ఆ అస్త్రం భీష్ముడు ఎప్పుడూ నేర్చుకోలేదు. పరశురాముడు ఆ అస్త్రాన్ని భీష్ముడిపై ప్రయోగించాడు. ఇది మెరుపు వేగంతో దూసుకొని వచ్చి భీష్ముడు రథాన్ని కొట్టేసింది. భీష్ముడు రథం పైనే కుప్పకూలిపోయాడు.